వైసీపీ నేతలు రైజ్ చేస్తున్న క్వశ్చన్స్ మరో విధంగా ఉన్నాయి. సార్, జనరల్ గా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టైంలో ఇసుక ఇబ్బందికరంగా మారింది అని క్వశ్చన్ చేసింది ఎవరు? విపక్షం, ప్రతిపక్షం. అలాగే ఈ రేషన్ విషయంలో తప్పులు జరుగుతాయని క్వశ్చన్ చేసింది ఎవరు? ప్రతిపక్షం, విపక్షం. రోడ్లు, భవనాల విషయంలో అసంపూర్తిగా ఉండిపోయే గుంటలని చెప్పేసి ప్రాబ్లం గా ఉంది రాష్ట్ర ప్రజలందరికని చెప్పి క్వశ్చన్ చేసింది ఎవరు? ప్రతిపక్షం, విపక్షం. అమరావతి విషయంలో అవనివ్వండి, పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి అన్ని తప్పిదాలను అప్పుడు క్వశ్చన్ చేసింది ప్రతిపక్షం, విపక్షమైనటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ. కానీ ఇవాళ ఏం జరుగుతోంది అంటే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మిస్టేక్స్ ఏమైనా జరుగుతూ ఉంటే మాకు తెలియకుండా ఓవర్ లుక్ లో వెళ్ళిపోతున్నాయి, ఏమైనా ఇంకా కొనసాగుతుంటే ఇవాళకి కూడా వాటిని ఐడెంటిఫై చేసుకొని మాకు మేమే క్వశ్చన్ చేసుకుని సరి చేసుకుంటుంది కూడా మేమే. ఇవాళ గతంలో అధికార పక్షంగా ఫెయిల్ అయినటువంటి వైసీపీ ఇవాళ విపక్షంగా కూడా ఫెయిల్ అయింది. అంతకుముందు టీడీపీ టైంలో ప్రతిపక్షంగా కూడా ఫెయిల్ అయింది. అంటే ఒక రాజకీయ పార్టీ ఏ స్థాయిలో ఉన్నా సరే అపవాదిని మూటగట్టుకుంటూ ఫెయిల్యూర్ ని మూటగట్టుకుంటున్నట్టు ఏకైక పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖ్యాతి గడించిందని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫస్ట్ది. రెండోది, 5 నెలల నుంచి మీ ప్రభుత్వంలోనే జరుగుతుంది, మీ వాళ్ళు సిండికేట్ అయిపోయి తీసుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుతున్నట్టు కనకరావు గారికి తెలియని విషయము, అలాగే తెలిసి ఉన్నా సరే మాట్లాడిన విషయం ఏమిటి అంటే, 2021 నుంచి 2024 గత ప్రభుత్వం దిగక ముందు వరకు ఆ పోర్టుల ద్వారా ఇప్పుడు వరకు కూడా ఆ పోర్టుల ద్వారా జరిగినటువంటి రేషన్ మాఫియాని కిలోలతో సహా లెక్కలు చెప్పి మరి నిన్న మా ప్రభుత్వం వెల్లడించింది. ఈ పోర్టు నుంచి ఇన్ని వేల కిలోలు, ఇన్ని మెట్రిక్ టన్నులు ఎక్స్పోర్ట్ అయ్యాయని చెప్పేసి. ఈ 5 నెలల్లో జరగల అక్కడి నుంచి గత వేళ ప్రభుత్వంలో కూడా జరిగాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో పర్టికులర్ గా రేషన్ మాఫియా చేస్తున్నాడు, అనఫీషియల్ గా ఒక మాఫియాను రన్ చేస్తున్నాడు ఇక్కడ అని చెప్పేసి గొంతెత్తి ఎంత చెప్పినా సరే వాళ్ళ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటి అంటే కనీసం ఒక ఎంక్వైరీ కూడా వేసుకోలేకపోయింది. నిజంగానే జరుగుతుందా లేదా అని కూడా బయట పెట్టుకోలేకపోయింది. కానీ ఇవాళ మేము వీళ్లలాగా అవినీతి అపవాదులు మూటగట్టుకోవడం మాకు ఇష్టం లేదు కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తప్పులు జరుగుతుంటే ఖచ్చితంగా మా తప్పుల్ని మేమే ఎత్తి చూపుకొని సరి చేసుకుంటున్నాం. వీళ్ళ బాధ్యతను కూడా మేమే పోషిస్తున్నాం. ఇక్కడ ప్రతిపక్షం అనేది ఎందుకు పనికి రాకుండా అయిపోయింది, విపక్షం ఉన్నా సరే ఎందుకు పనికి రాకుండా అయిపోయింది కాబట్టి ఆ బాధ్యతను కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకుని ప్రజల పక్షాన్ని నిలబడి రాష్ట్రంలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి గవర్నమెంట్ లో అని చెప్పేసి క్లియర్ గా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇందుకు వీళ్ళ బాధ్యతను కూడా మేమే మోస్తున్నందుకు వీళ్ళు సిగ్గుపడాలి తప్ప మమ్మల్ని క్వశ్చన్ చేసేటువంటి రైట్ వైసీపీకి లేదు. అరుణ గారు, ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఛాలెంజ్ చేశాడని ఏమన్నా పగబట్టి ఆయన్ని ఖచ్చితంగా ఎట్లన్నా జైలుకు పంపించాలని ఏమన్నా కసితో ఉన్నారా ఏమన్నా? సార్, నాకు తెలిసినంత వరకు గత ప్రభుత్వంలో వీళ్ళ పనులు వీళ్ళ శాఖల వారీగా ఏ మంత్రి అయినా చేశాడో లేదో తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళు చేసినటువంటి ఛాలెంజ్ పవన్ కళ్యాణ్ గారి గురించేనండి. 100 లింగాల్లో ఈయన కూడా ఒక బోడి లింగంగా తీసుకొని ముందుకెళ్లిపోయారు తప్ప పవన్ కళ్యాణ్ గారు పర్టికులర్ గా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి వాళ్ళు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన అప్పట్లో ఛాలెంజ్ చేసిన విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో వేరే వాళ్ళు పోటీ చేస్తేనే, కొండబాబు గారు పోటీ చేస్తేనే ఓడిపోయాడు వాళ్ళ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే గెలిచే పరిస్థితుందా సార్? ఇక్కడ నిజంగానే ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఈ ఛాలెంజ్ గుర్తుపెట్టుకుంటారా సార్ అసలు? రైట్ ఓకే. 3 పార్టీలు గెలకపోతే మీ నాయకుడు ఓడిపోయాడు కదా. ఒక నిమిషం సార్, రవికిరణ్ గారు 3 పార్టీలు గెలిస్తే